హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి మా తోటలోని బంతిపూలలో మా వాడు చక్కగా నుంచోమ్మా నేను ఒక ఫోటో తీస్తాను అని చెప్పేస్తే డ్యాన్స్ వేస్తున్నాడు. వాడికి ఇష్టం వచ్చినట్టు దాని వాసన పీలుస్తాడు. చక్కగా వాటితో అల్లరి చేస్తాడు, తుంపుతాడు. అంత అల్లరి చేస్తాడండి మా వాడు. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు కదా, బాగా ఇంకా అల్లరి పెంచేశాడు. మా తోటలోని బంతి పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో కదా. చూడండి మా వాడు దాన్ని కదిలిస్తా, దాన్ని ముద్దు పెట్టుకుంటా ఒక్కొక్క దాన్ని. అమ్మ ఎంత బాగా పెంచావు, అసలు నువ్వు ఎంత బాగా పెంచావు అని చెప్పేసి పదే పదే ఈ మాటలే మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మ నేను దాక్కుంటాను, ఇలా తీయి అని చెప్పాడు. తర్వాత పూలన్నీ కోసేసానండి. చూడండి ఎన్ని పూలు కోసేసానో. ఎలా ఉన్నాయో చూడండి, చాలా బాగున్నాయి కదా. చక్కగా పెద్ద పెద్దగా పువ్వులు, అది మన తోటలోని విరబూసిన బంతి పూలు. మనం బయట కొంటే ఎంతో కాస్ట్ పెట్టి కొనాలి ఈ టైంలో, ఫెస్టివల్ సీజన్లో. సో ఇవన్నీ కోసేసిన తర్వాత ఇలా బోసిగా అయిపోయినాయి మా చెట్లన్నీ. మధ్యలో అన్నీ బెండ చెట్లు అలా ఉన్నాయి, చిక్కుడు చెట్టు, గోరు చిక్కుడు చెట్టు అలా ఉన్నాయి. ఇలా కోసేసిన తర్వాత బోసిగా అయిపోయినాయండి. ఆ తర్వాత నేను ఏం చేశానంటే చక్కగా కూర్చొని మామిడాకులు, బంతిపూల దండ ప్రిపేర్ చేస్తాను అనమాట. గుమ్మాలకి కట్టేసుకుందాం కదా అనేసి నేను చక్కగా ఇంకా దారం తీసుకొని గుచ్చుతూ ఉన్నాను. తనీష్ అంటాడు, అమ్మ నేను కూడా గుచ్చుతానమ్మా, నేను కూడా చేస్తానమ్మా, హెల్ప్ చేస్తాను అని చెప్పేసి 1, 2 అట్లా గుచ్చాడండి. ఆ తర్వాత సాయంత్రం అయిపోయింది. మార్నింగ్ అలా చేశాను బంతిపూలతోటి. సో సాయంత్రం 5:30కి అలా నేను మా వారు ఇద్దరం కలిసి ప్రమిదలన్నీ ఎంచక్కా రెడీ చేసి ఇలా పెట్టాము వెలిగించి వాకిట్లో. అప్పటికి కరెక్ట్గా 6 అయింది ఇలా అరేంజ్ చేసేసరికి. చూడండి ఎంత బాగుందో కదా. ఏదో నాకు వచ్చిన ముగ్గులతోటి, నాకు వచ్చిన డిజైన్ తోటి ఇలా డిజైన్ చేశానండి ముగ్గులు. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇల్లంతా కూడా ఇలా నింపేశాను. ఇంకా ప్రమిదలు ఉన్నాయండి. ఇంకా టైం సరిపోవటం లేదనేసి ఇంకా నేను మధ్యలో అలా అరేంజ్ చేశాను. ఎంచక్కా తులసమ్మ దగ్గర, ఇట్లా వాకిట్లో అలా అంతా ప్రమిదలతోటి నింపేశాను అనమాట. అలాగే కార్తీక పౌర్ణమి నాడు కూడా నేను ఇంతే బాగా చేసుకుంటాను. ఆ రోజు కూడా ఇలా మా గుమ్మాలు చూడండి అంత బంతిపూలు నేను తయారు చేసుకున్న బంతిపూలు ఇవన్నీ చూస్తుంటే అమ్మ భలే అరేంజ్ చేసావమ్మా అని చెప్తాడు తనీష్. చూడండి బాగున్నాయా ముగ్గులు. మీరు ఎలా చేసుకున్నారు మీ దీపావళి కామెంట్ చేయండి. మధ్యలో ఇలా దుర్గమ్మకి చాలా ఇష్టం అంటండి ఈ ముగ్గు అంటే. సో నేను అలా ముగ్గు చేశానన్నమాట. ఇలా ఇంకా బంతిపూలు ఇలా మిగిలితే చక్కగా అలా పెట్టేశాను వాకిట్లో. అమ్మవారు వస్తారని చెప్పేసి ఇట్లా బంతిపూలు ఎంచక్కా తీసి ఇట్లా పెట్టాను. ఆ తర్వాత ముగ్గు ఇలా చూడండి నేను బాగా చేసుకున్నానా లేదా కామెంట్ చేయండి. అంతా పూలతో నింపేశాను, అమ్మకి చాలా ఇష్టం కదా రెడ్ ఫ్లవర్స్తో. సో అని చెప్పేసి పెరట్లో పువ్వులు తీసుకొని ఇలా మొత్తం అరేంజ్ చేసుకున్నాను. ఆవు పాలు దొరికినాయండి మా ఇంటి పక్కనే. ఆవు పాలు ఉంటే ఆవు పాలతోటి పాయసం చేసేసి అమ్మవారికి పెట్టేశాను అన్నమాట. సో ఇలా మన పెరట్లోని పువ్వులతోటి నేను ఇలా డెకరేషన్ చేసుకున్నాను అమ్మని. ఎంతో సువాసన భరితం